సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారంలోని శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్లో ఉమ్మడి మెదక్ జిల్లా విలేకరులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున నగదు చెక్కు రూపంలో కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు మరియు హెల్త్ కార్డులను కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్నామని, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి హెల్త్ కార్డులు రాకముందే జర్నలిస్టుల వైద్యం కోసం 125 మందికి ₹1,50,00,000 కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. 2016 జర్నలిస్టు సంక్షేమ నిధి నుండి 30 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ మాణిక్యల్ రాజ్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, చింతల ప్రభాకర్ రెడ్డి, TUWJ స్టేట్ ప్రెసిడెంట్ అల్లం నారాయణ, జిల్లా కమిటీ మరియు కన్వీనర్ యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లాల విలేకరులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు 3-4 ఇష్యూస్ వచ్చినాయి. ఒకవైపు మా విద్యాసాగర్ రావు గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నేను ఆసుపత్రికి వెళ్లాల్సిన ఒకటి వచ్చింది. BAC రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక శాసనసభ వ్యవహారాల మంత్రిగా అదొక ఇష్యూ వచ్చింది. ఇంకోవైపు మార్కెట్లకు సంబంధించి కొంత ఇష్యూ ఉన్నది. ఈ 4-5 అంశాలు ఒకేసారి రావడంతో కొంత నేను సమయం కేటాయించలేకపోయినందుకు మీరందరూ కూడా క్షమించాలని కోరుతూ, ముఖ్యంగా జర్నలిస్టుల గురించి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా హెల్త్ కార్డులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులకు TRS ప్రభుత్వం. మనం హెల్త్ కార్డ్స్ కూడా ఈరోజు చాలా బాగా తెచ్చుకున్నాం, కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చుకున్నాం. కార్పొరేట్ వైద్యం ఇస్తున్నాం. అన్ని పెద్ద ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యాన్ని కూడా మనం అందించుకుంటున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ జీవో రాకముందు కొంతమంది చనిపోతే ఆ కుటుంబాలకు కూడా మనం ఈ రోజు కొంత ఎక్స్‌గ్రేషియా రూపంలో ఇచ్చాం. CMRF కింద కూడా దాదాపు 1.5 crore ఇచ్చాం. మా జిల్లాలో కూడా నాగరాజు ఇట్లా ఒకరిద్దరిది నా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు సీఎం గారికి చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 125 మందికి ₹1,50,00,000 వారి వైద్యం కోసం కూడా హెల్త్ కార్డ్స్ రాకముందు ఆ మధ్య పీరియడ్లో, గ్యాప్ పీరియడ్లో ఆర్థిక సహాయం కూడా అందించాం. జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం ఒక ₹100 కోట్ల ముఖ్యమంత్రి గారు నిధిని కేటాయించాలని, అందులో 2014లో 10 కోట్లు, 2015లో 10 కోట్లు, 2016లో ఇప్పుడు ₹30 కోట్ల కూడా బడ్జెట్ లో పెట్టారు. ఇది డెఫినెట్ గా వాటిలో ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని, అంటే వృత్తిలో పనిచేసే వారికి పర్వాలేదు, మా ప్రభుత్వం ఉంది, మాకు నిధి ఉన్నది, మేము పనిచేసినా మా భార్య పిల్లలకు ఏదైనా జరిగినా కాపాడుకోగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా నేను చెప్పక తప్పదు. అల్లం నారాయణ గారు కూడా బాగా కష్టపడి, వారు ఎందుకంటే చాలా సీనియర్ జర్నలిస్ట్, కింది స్థాయి నుంచి కష్టపడి వారు బాగా పైకి వచ్చారు. మరి కింది స్థాయిలో ఉండే జర్నలిస్టుల కష్టాలను బాగా తెలిసినటువంటి వ్యక్తి. వారు చైర్మన్ గా బాగా చక్కగా ఇటు ప్రభుత్వంతోని ఇటు జర్నలిస్టులతోని కూడా బాగా కృషి చేస్తా ఉన్నారు. నేను మీడియాతో కూడా ఒక చిన్న అప్పీల్ ఏమంటున్నంటే, మనము సెన్సేషన్ తో పాటు సెన్సిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మనం అంటే మీ మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే తమ సర్క్యులేషన్ పెంచడం కోసం సెన్సేషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు మేనేజ్మెంట్లు ఆలోచించాలి, జర్నలిస్టులు కూడా ఆలోచించాలి, సెన్సిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతిమంగా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, బహుశా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలని TRS ప్రభుత్వం చేస్తాము. సో ఆ కార్యక్రమాలు కింది స్థాయి వరకు చేరాలంటే, లబ్ధిదారులకు చేరాలంటే, పారదర్శకత ఉండాలంటే సెన్సిటైజేషన్ కూడా అవసరం. సో ఆ క్రమంలో మీరు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరే క్రమంలో సెన్సిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మా మిషన్ కాకతీయ కార్యక్రమంలో జర్నలిస్టులు అటు వరంగల్లో ఇటు మెదక్ జిల్లాలో కూడా చెరువు తీసుకొని సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించిన ఘనత కూడా తెలంగాణ జర్నలిస్టులకే దక్కిందని కూడా మనం చేస్తాం. సో ఇంకా కూడా రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఒక బంగారు తెలంగాణగా మారాలంటే అందరం సమాజంలో చాలా ఒక ముఖ్యమైనటువంటి భూమిక మీరు పోషిస్తా ఉన్నారు.